జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. తల్లిదండ్రుల నీడలో ఉన్నంత కాలం తెలియదు బాధ్యతలు అంటే ఏమిటో అని. చదువు అయిపోయేదాకా తెలియదు సమాజం అంటే ఏమిటో అని. కష్టం వచ్చే వరకు తెలియదు జీవితం అంటే ఏమిటో అని. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 22, 2026, సోమవారం. తిథి అష్టమి మధ్యాహ్నం 3:39 వరకు. తదుపరి నవమి. నక్షత్రం ఉత్తర, ఉదయం 10:22 వరకు. తదుపరి హస్త. యోగము వ్యతిపాతము, ఉదయం 10:30 వరకు. తదుపరి వర్యాన. కరణం భవ, మధ్యాహ్నం 3:39 వరకు. తదుపరి బాలవ, తెల్లవారుజామున 4:05 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:36. సూర్యాస్తమయం సాయంత్రం 6:43. చంద్రోదయం మధ్యాహ్నం 12:30. చంద్రాస్తమయం రాత్రి 12:28. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:14 నుండి 8:53 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:09 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:26 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుండి 1:28 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:13 నుండి 4:05 వరకు. వర్జము రాత్రి 7:18 నుండి 9 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు తెల్లవారుజామున 5:31 నుండి 7:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:52 వరకు. శుభ గడియలు ఉదయం 5:36 నుండి 7:13 వరకు. తిరిగి సాయంత్రం 4:05 నుండి 6:08 వరకు. జూన్ 22 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, మధ్యాహ్నం 3:39 వరకు ఉంది. తదుపరి నవమి. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథుల్ని మనం శుభకార్యాలలో వినియోగించము. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కన్యా రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. కుక్షి కొడుకు పేరు వికుక్షి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, వికుక్షి కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ధూమవతి జయంతి, ప్రపంచ వర్షారణ్య దినోత్సవం. 1940వ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ గారు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. తెలుగు సినీ నిర్మాత, దర్శకులు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎల్వి ప్రసాద్ గారి వర్ధంతి. సినీ నటులు అమరీష్ పూరి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 22 సోమవారం. దినఫలాలు. బొక్క మాటలో మేషరాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. వృషభ రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మిథున రాశి
సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. సింహ రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. కన్యా రాశి విశ్రాంతిగా గడుపుతారు. తులా రాశి మంచి మనసును చాటుకుంటారు. వృశ్చిక రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. ధనుస్సు రాశి శాంతంగా మాట్లాడటం మంచిది. మకర రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుంభరాశి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మంచిది. మీన రాశి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.